గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి ఫౌండేషన్ కోర్సులో ఈ 10th స్టూడెంట్స్కి అథమెటిక్ ప్రోగ్రెషన్స్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు వారి క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, ఫైండ్ A11 అంటే 11th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ టు టర్మ్ ఇన్ AP 10, 7, 4 అండ్ -62 అని ఇచ్చింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే A11 ఫైండ్ అవుట్ చేయట్లేదు. A11 మనకి ఎక్కడి నుంచి కావాలి, వాడికి లాస్ట్ టర్మ్ నుంచి కావాలంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీలో 10, 7, 4 అప్ టు -62 అన్నది ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అన్నది మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మనకి ఏఎన్ అన్నది ఏపీలో ది లాస్ట్ టర్మ్. ఈ వీడియో ఒకసారి వినండి స్టూడెంట్స్. ఇది ఆల్రెడీ అథమెటిక్ ప్రోగ్రెషన్స్ బేసిక్స్ వచ్చిన వాళ్ళకే, ఇది నాకు ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏఎన్ అన్నది మనకి జనరల్గా లాస్ట్ టర్మ్ కదా, మనకి లాస్ట్ టర్మ్. ఈ లాస్ట్ టర్మ్ మనం ఏపీలో ఎంత ఇచ్చాడు, మనకి -62 ఇచ్చేసాడు, -62 ఇచ్చాడు. సో మనకి ఏ జనరల్ ఫార్ములా మనకి ఏంటి, A+n-1 అంటే ఇక్కడ ఏ ఎంత, ఫస్ట్ టర్మ్ అంటే 10 అండ్ డి ఎంత మనం ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్స్ 7 - 10 -3 n we don't know, that is where to find out. -3 = -62. A+n-1 into d ఇచ్చేసాడు -62. ఇప్పుడు n ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో 10 + n-1 into 3 అంటే -3n plus 3 equal to -62. So 10 minus 3n equal to -65. So -3n equal to -75. So n equal to, మీకు క్యాల్కులేషన్ వచ్చు కాబట్టి నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను, 25. సో n 25 అంటే అర్థం ఏంటంటే మన ఏపీలో 25 టర్మ్స్ ఉంటాయన్నమాట. ఇది మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే A11 అంటే డైరెక్ట్ నెంబర్ చేస్తారు. ఇక్కడ A11 ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అంటే 25th నుంచి బ్యాక్ రావాలి. అంటే మన దగ్గర 25 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి A11 ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు A25 తెలుసు, మనకి లాస్ట్ టర్మ్ తెలుసు. A11 అంటే ఇప్పుడు మనకి రెండింటికి డిఫరెన్స్ ఎంత, మనకి 14 టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఉన్నాయి. మనకి చాలా మంది A14 వేస్తారు, అదే మీకు చాలా మిస్టేక్. ఇక్కడ మనం 14 టర్మ్స్ డిఫరెన్స్ ఇంక్లూడింగ్, ఇప్పుడు ఇది -62 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇది ఒక టర్మ్ మనం యాడ్ చేసుకుంటే 14 + 1 అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు మనం జనరల్గా A15 టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు లాస్ట్ నుంచి కరెక్ట్గా మీకు 11 టర్మ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ అదే లాజిక్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ చెప్తాను, A11 ఫ్రమ్ లాస్ట్ టర్మ్ అంటే 11th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ నుంచి అంటే మనం -62 కూడా ఇంక్లూడ్ చేయాలి. బాగా గుర్తుంచుకోండి. సో ముందు ఎన్ని టర్మ్స్ ఉన్నా ఫైండ్ అవుట్ చేసాం. ఈ 25కి 11కి డిఫరెన్స్ చూడండి, దానికి ఒకటి కలపండి. ఎందుకంటే ఇది ఒకటి, ఇది మర్చిపోకూడదు మనం లాస్ట్ టర్మ్. కాబట్టి A15 కలిపి మీ ఆన్సర్ అయిపోయినట్టే. సో A15 అంటే జనరల్గా మీకు తెలుసు, మనకి ఫార్ములా ఏంటి, ఏ ఫార్ములా A+n-1 నుంచి కట్టేస్తారు, అది ఈజీ. సో A15 A+n-1 into D ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ, మీకు తెలుసు కాబట్టి ఈజీగా. A అంటే 10 + n-1 అంటే 14, D 9. సో 10 - 42 equal to -32. -32 is your ఆన్సర్. సో ఇది మనకి లాజికల్గా మనకి ఏంటంటే అథమెటిక్ ప్రోగ్రెషన్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ విధంగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు 10th CBSE స్టూడెంట్స్ ఓన్లీ అథమెటిక్ ప్రోగ్రెషన్స్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతాను అంటే ఈ నెంబర్, పై నెంబర్ కాల్ చేసి